నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోఘ్ దేశపతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్ సేమ్ టైం కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయడం అసలు మర్చిపోవద్దు భగవంతుడు బ్రహ్మాండాన్ని ఒక భవనంలా విడివిడిగా చేసి విపులమైన 14 భువనాలుగా తీర్చిదిద్దాడని ప్రతీతి చతుర్దశ భువనాల ప్రస్తావన పురాణాల్లో తరచూ వస్తూ ఉంటుంది పృథ్వీ సహా పైనున్న 6 లోకాలను మొత్తం 7ంటిని ఊర్ధ్వలోకాలని భూమికి దిగువన ఉన్న 7 లోకాలను అధోలోకాలని శ్రీమద్ భాగవతం అంటుంది అధోలోకాలని అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల లోకాలుగా అభివర్ణించారు మిగతా వాటి సంగతి పక్కన పెడితే పాతాల లోకం ప్రస్తావన ఇటీవలి కాలంలో పెరిగింది అనేక సందర్భాల్లో చర్చకు వస్తోంది ప్రస్తుతం ప్రముఖ ఆంగ్ల పత్రికలు ఛానళ్లు టైమ్స్ నౌ టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి పత్రికలు వివిధ సందర్భాల్లో కథనాలు కూడా ప్రచురిస్తూ ఉన్నాయి కరోనా సమయంలో సైతం పాతాళలోక ప్రస్తావన వచ్చింది స్వామి దయానంద సరస్వతి అయితే అమెరికాయే పాతాళలోకమంటూ వ్యాఖ్యానించి పెద్ద దుమారాన్ని కూడా రేపారు గతేడాది జనవరి 11న టైమ్స్ నౌ వెబ్సైట్లో ఇస్ ద మిస్టీరియస్ పాతాళ లోక్ ఇన్ రామాయణ్ రూరల్ అని ఒక కథనం కూడా వెలువడింది అండ్ మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్నటువంటి గంట కూడా కొట్టుర్రి గంట కొట్టడం ద్వారా మీకు మన ఛానల్ ద్వారా వచ్చేటటువంటి వీడియోస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అండ్ మీ అందరికీ తెలుసు మనం రిఫ్లెక్షన్ భారత్ అని కొత్తగా స్టార్ట్ చేసాం ఛానల్ ఈ ఛానల్ ప్రస్తుతానికి ఒక 50,000 సబ్స్క్రైబర్స్ మైలురాయిని మాత్రం దాటింది మనకి గతంలో 4,30,000కు సంబంధించినటువంటి ఛానల్ ఉండింది రిఫ్లెక్షన్ ఛానల్ అని అది ఒక సంవత్సరంలోనే మనం దాదాపుగా 4 లక్షల సబ్స్క్రైబర్స్ని సంపాదించాం కానీ డిమానిటైజ్ అయింది యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం అనేది ఆపేశారు ఒక 3 నెలలన్నర తర్వాత 5 నెలలన్నర ఆ తర్వాత అసలు లైఫ్ టైం మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు రావు అని చెప్పేశారు అందుకోసం దాదాపు ఒక సంవత్సర కాలం దానిపైన మనం పని చేసినప్పటికీ ఇక డబ్బు రాదు అనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోయి ఏం చేసినా కూడా మనకు డబ్బు చాలా అవసరం కదా ఇంత పెద్ద వ్యవస్థ నా కింద ఒక 10 నుంచి 12 మంది ఎంప్లాయీస్ నడవాలి అంటే ఖచ్చితంగా మాకు డబ్బు అవసరం చాలా ఉంటుంది సో డబ్బు రాకుండా మనం పని చేయలేం అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మొదటి నుంచి మా ప్రయాణం మొదలుపెట్టాం రిఫ్లెక్షన్ భారత్ ద్వారా రిఫ్లెక్షన్ న్యూస్ ద్వారా అండ్ సనాతన స్కూల్ ద్వారా అండ్ శ్రీస్తుతి టీవీ ద్వారా ఇలా వేరియస్ ఛానల్స్ అనేవి మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఛానల్స్ అన్నిటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అయితే సేమ్ టైం ఆర్థికంగా కూడా మాకు చాలా అవసరం ఉంది మీరు పంపేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా మాకు చాలా అవసరం టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2021 డిసెంబర్లో ఇండియాస్ పాతాల్లో ద ఏన్షియంట్ గేట్వే టు అండర్ వరల్డ్ దట్ హ్యాస్ రిమైన్డ్ కోవిడ్ ఫ్రీ శీర్షికన మరో కథనాన్ని వెలువరించింది ఈ 2 కథనాలను గాథలను నిశితంగా అధ్యయనం చేస్తే పాతాళ లోకం గురించి అనేక ఆసక్తికరమైన వివరాలు విస్తుగొలిపే నిజాలు కూడా మనకు తెలుస్తాయి సూర్య సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే భూమి దక్షిణార్ధగోళంలో పాతాళం ఉంటుంది పాతాళ లోకం భూమికి దిగువన ఉన్న గ్రహ వ్యవస్థలో ఉందని భాగవత పురాణం చెబుతుంది పాతాళ లోకంలో సూర్యరశ్మి ఉండదు అంటారు స్వామి దయానంద సరస్వతి చాన్నాళ్ల క్రితం ఒక వ్యాఖ్య చేశారు పాతాళ లోకం అంటే అమెరికాయే అన్నారు భారత భూభాగం నుంచి నిలువున్న సొరంగం తవ్వితే అమెరికా ఖండానికి చేరుకుంటామన్నారు అమెరికాలోని యష్ల్యాండ్ హార్స్ల్యాండ్ ప్రాంతాలకు సరిగ్గా వ్యతిరేక దిశలో గంగా నది ఉద్భవించిన గంగోత్రి హిమనీయ నదం ఉందంటారు ఈ 2 ప్రదేశాలు సరళ రేఖలో సరిగ్గా 30 డిగ్రీల అక్షాంశం మీద ఉన్నాయి అంటారు అమెరికాలోని యాష్ల్యాండ్ అనే ప్రాంతం నగర పుత్రులు బూడిద కుప్పలుగా మారిన ప్రదేశమని హార్స్ల్యాండ్ యాగాశ్వ ప్రదేశం అనే అంచనాలు కూడా ఉన్నాయి వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా అనేక మంది ఈ అభిప్రాయాలతో ఏకీభవించారు కూడా మధ్య అమెరికాలోని హెండూరస్ ప్రాంతంలోని ఓ నగరాన్ని లాస్ట్ సిటీ ఆఫ్ మంకీ గాడ్గా వ్యవహరిస్తారు హుండూరస్ తాలూకు వివరాలను మరింత విపులంగా చర్చిస్తూ టైమ్స్ నౌ కథనం మరికొంత జోడింపు చేసింది గతేడాది టైమ్స్ నౌ ప్రచురించిన కథనం మాత్రం మరికొంత సమాచారాన్ని కూడా అందించింది పాతాళ లోకం ఉందనేది కేవలం నమ్మకం కాదని ఉందనడానికి ఆధారాలు ఉన్నాయంటూ సంచలనం కూడా రేపింది భూగర్భంలో 70,000 యోజనాల కింద పాతాళ లోకం ఉందని ఈ కథనం తెలిపింది మధ్య అమెరికాలో న్యూడాట్ బ్లాంకా నగరానికి హనుమంతుడు వచ్చాడని రామరక్షణలో భాగంగా పాతాళాన్ని హనుమ సందర్శించాడని శాస్త్రవేత్తలు తేల్చారు అంతర్ధానమైన మర్కట దైవక్షేత్రమే న్యూడాట్ బ్లాంకాగా తేల్చారు అంటే పాతాళ లోకం అమెరికాలోనే ఉందనే ప్రతిపాదనలు చాలా కాలంగా చర్చలో ఉన్నాయి సూర్య సిద్ధాంత ప్రకారం సురాసురులకు ఒకరికి రాత్రి అయితే మరొకరికి పగలు భూమికి 50,000 యోజనాల దూరంలో పాతాళ లోకం ఉంది ఆధునిక పరిశోధనల ప్రకారం 70,000 యోజనాల దూరంలో ఉంది అమెరికాలో సంకల్పం చెప్పేవాళ్ళు కపిలారణ్య అని మననం చేసుకుంటారు
భూగోళం అడ్డుకొలతను సరిగ్గా లెక్కవేస్తే సూర్య సిద్ధాంతం లెక్కలకు సరిపోతుందంటారు శాస్త్రవేత్తలు కూడా. అమెరికాలోని ఒరేగాలోని ఓ సరస్సులో అతిపెద్ద శ్రీయంత్రం బయటపడింది. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ఇందుకు భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారాలోని 12 గ్రామాలు భూమికి సుమారు 3000 మీటర్ల అడుగున ఉన్నాయి. సూర్యరశ్మి సైతం ఈ గ్రామాలకు సోకదని ఈ కథనం పేర్కొంది. ఈ 12 గ్రామాల్లో భురియా తెగల ప్రజలు నివసిస్తారు. అపారమైన ఔషధ మొక్కలు ఈ ప్రాంతమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ 12 గ్రామాలను కలిపి పాతాళలోకపు లోయగా పిలుస్తారు. భూమిక అంటే ప్రకృతి వైద్యులని అర్థం. అందుకే ఈ ప్రాంతం ఆదివాసులను భురియాలు అంటారు. ఆధునికత క్రమంలో మనుషులకు సంక్రమించిన అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఔషధాలు, మూలికలు పాతాళలోకపు లోయలో లభిస్తాయి అంటారు. అరుదైన వన్యప్రాణులు, ప్రాణికోటి ఈ ప్రాంతంలోని అడవుల్లో ఉన్నాయని, జీవ వైవిధ్యానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి అంటారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో ఈ లోయను సందర్శించారు కూడా. చింద్వారాలోని ఈ ప్రాంతంలోనే సీతమ్మవారు భూగర్భంలోకి అంతర్ధానమైనట్టు స్థానికుల విశ్వాసం. పాతాళ లోకపు లోయను ఆనుకొని పెద్ద పర్వతం ఉన్నది. సుమారు 2000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపై నుంచి లోయను చూస్తే గుర్రపు గిట్ట ఆకారంలో పాతాళ లోకం కనిపిస్తూ ఉంటుంది. నర్మదా నదికి ఉపనదిగా ఉన్న దూది నది పాతాళ లోకంలో ప్రవహిస్తుంది. పాతాళ లోకంలోకి ప్రవాహం అడుగుపెట్టగానే దూది నది జలాలు అమృతంలా మారిపోతాయి అంటారు. నదీ ప్రవాహానికి పై ప్రాంతంలో నీటికి, పాతాళ లోకంలో ప్రవహించిన తర్వాత నీటికి చాలా వ్యత్యాసం ఉందనేది స్థానికుల విశ్వాసం. అందుకే దూదికా పాని సదియోంకా జ్ఞాని అంటారు. దూది జలం తరతరాల జ్ఞానము అంటారు స్థానికులు. మధ్యాహ్నం వేళలోనే ఈ ప్రాంతంలో చీకటి అలుముకుంటుంది. చింద్వారాలోని పాతాళ లోకపు లోయ ప్రజలు బాహ్య ప్రపంచంతో సంభాషించడానికి ఇష్టపడరు. తమ ప్రపంచంలో అలా జీవిస్తుంటారు. మూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తూ అటవీ ఉత్పత్తుల ద్వారా జీవనం సాగిస్తుంటారు. కేవలం ఉప్పు కోసం మాత్రమే పొరుగు గ్రామాలకు వెళ్తారు. శ్రీరాముణ్ణి, హనుమంతుణ్ణి పూజిస్తుంటారు. పాతాళ లోకానికి సమీపంలోని గూడెం, మారుమూల గ్రామాల ప్రజలు వైద్యం కోసం తరచూ భురియాల వద్దకు వస్తుంటారు. కొన్ని మూలికలు, దూది నీటిని మంత్రించి ఇస్తుంటారు. మంత్రజలం, మూలికల వల్ల తమ అనారోగ్యం ఇట్టే తగ్గిపోతుందనేది స్థానికుల విశ్వాసం. అయితే భురియాలు అంత త్వరగా ఎవరిని విశ్వసించారు. తమకు నమ్మకం అనిపిస్తేనే వైద్యం చేస్తారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజనాభివృద్ధి కోసం రోడ్డు వేశారు. అయినా సరే స్థానిక గిరిజనులు ఈ రోడ్డు సౌకర్యాన్ని ఏమాత్రం ఉపయోగించుకోరు. ప్రపంచమంతా కోవిడ్ వైరస్తో నరకాన్ని చూసింది. భయంతో బక్కచిచ్చిపోయింది. కానీ పాతాళలోకపు లోయలోని ప్రజలు మాత్రం అసలు కోవిడ్ వైరస్ గురించి తెలియదు అంటారు. ఆ ప్రాంత ప్రజలకు కోవిడ్ వైరస్ రాలేదు, అడవి కాబట్టి రాలేదని వాదనలు కూడా ఉన్నాయి. కానీ ఛత్తీస్గఢ్లోని ఆదివాసులకు దశాబ్దాలుగా అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సైతం కోవిడ్ వదిలిపెట్టలేదు. కానీ పాతాళ లోకంలో మాత్రం ఎలాంటి వైరస్ వ్యాప్తి జరగలేదు. మన దేశంలోని అనేక మంది శాస్త్రవేత్తలు ప్రాచీన చరిత్ర, పురాణ కాలం నాటి అనేక విషయాలను పరిశోధిస్తున్నారు. ఈ పరిశోధనల క్రమంలో విస్తుగొలిపే వాస్తవాలు వెలికి చూస్తున్నాయి. భారత్ ప్రాచీన చరిత్రను వలసవాద దృక్కోణం నుంచి హేతువాద ధోరణిలో వ్యాఖ్యానించడం మానేసి దేశీయ తాత్విక భావధార సాయంతో అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. గతంలో కూడా మనం పాతాళ లోకానికి సంబంధించినటువంటి ఒక వీడియో చేసాం. అది కూడా మేము ట్యాగ్ చేసి పెడతాం కామెంట్ రూపంలో. దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ప్రతిదీ ఉంది, లేదనడానికి ఏదీ లేదు. కానీ మన శాస్త్ర జ్ఞానం ఎంత పెరిగితే మన పురాతన భారతీయ జ్ఞానం అంత బయటకు వస్తుంది. దానిలో సందేహం లేదు. వాట్సాప్ యూనివర్సిటీలు ఎవరు చదువుకుంటున్నారో చదువుకోరు మీరు.